శామ్యూల్ అయ్య యుఈఎస్ఐ పరిచర్య ద్వారా ఆత్మీయంగా బలపరచబడి ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని భోపాల్లో ది హౌస్ ఆఫ్ రిస్టోరేషన్ ద్వారా సేవలు అందిస్తూ ఉన్నారు. సువార్త అందని ప్రాంతాల్లో వాక్య ప్రకటన, బోధన, ప్రభువుకు శిష్యునిగా చేయడం శామ్యూల్ హ్యాడ్సన్ గారి దర్శనం. బ్రదర్ గారి ఆ కుటుంబాన్ని, పెద్ద పాస్టర్ గారిని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు బ్రదర్, ప్లీజ్ అండి. Thank you, Anna. Thank you very much. Praise the Lord. It's my honor to see you. And then a voice వస్తుంది క్లియర్ గా. వినిపిస్తుంది బ్రదర్, ప్లీజ్. థ్యాంక్ యూ. వాక్యం చూసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 23వ వచనం నుంచి 24వ వచనం నుంచి 27వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం నుంచి 27వ వచనం. దయచేసి ఎవరైనా చదవండి. కాబట్టి ఈయన ఆ మాటలు విని వాడి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈయన ఆ మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులను జీవం కలిగిన మా తండ్రి, కన్నున దేవానికి వందనాలు. ఈ కొద్ది మాటలను తండ్రి, నీ పవిత్రమైన పరిశుద్ధమైన నిత్య జీవపు మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా, అయ్యా మా ప్రతి అవసరం ఎదిగిన దేవుడు తండ్రి, మా నుంచి మీరేమి కోరుకుంటున్నారో తండ్రి అది మేము తెలుసుకొని ఆ విధంగా బ్రతికినట్లు మాకు సహాయం చేయవలసిందిగా కోరుకుంటూ, నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకుంటూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. సో ఇక్కడ మనము ఈ వాక్య భాగంలో చూడొచ్చు. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉంటుంది. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడింది కనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలి ఉంటుంది. సో ఇక్కడ దేవుడు బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు అనే ఇద్దరు వ్యక్తుల గురించి ఇక్కడ దేవుడు మాట్లాడటం మనం చూస్తున్నాం. బుద్ధిమంతుడు ఇల్లు కట్టుకున్నాడు, బుద్ధిహీనుడు కూడా ఇల్లు కట్టుకున్నాడు. కానీ బుద్ధిమంతుని ఇల్లు నిలవబడింది. జస్ట్ ఓకే. సో బండ మీద ఇల్లు కట్టుకున్న వ్యక్తి గురించి దేవుడు, ఎవరు బండ మీద ఇల్లు కట్టుకున్న వ్యక్తి అంటే దేవుని మాటను విని ఆ చొప్పున చేసే ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న వ్యక్తిగా దేవుడికి చెప్తుంది. ఈ భాగాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం మనందరికీ చాలా ఫేమస్. కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు, క్రైస్తవేతరులకు కూడా కొండ మీద ప్రసంగం చాలా దాన్ని చాలా ముఖ్యమైన భాగంగా చూస్తారు. మనము స్వామి వివేకానంద గారి మరి
ఆయన స్పీచెస్ విన్నా కానీ, గాంధీ గారి బయోగ్రఫీస్ లో కానీ కొండ మీద ప్రసంగాన్ని వాళ్ళు కోట్ చేయడం మనం చూస్తాం. క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులు కూడా ఆ టీచింగ్స్ ని బట్టి ఆ ఆ యేసుక్రీస్తు వైపు ఆకర్షితులయ్యారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ కొండ మీద ప్రసంగం ఆ కాంటెక్స్ట్ లోనే ఈ వాక్యం చెప్పబడింది. ఇవి లాస్ట్ దేవుడు చెప్పిన మాటలు, యేసయ్య చెప్పిన మాటలు, కొండ మీద ప్రసంగంలోని లాస్ట్ మాటలు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును. సో ఆ యేసయ్య ఎంతో మంచి టీచింగ్ ఇచ్చి లాస్ట్ లో చాలా ముఖ్యంగా చెప్పారు. ఏమని చెప్పారంటే, వినడంతో సరిపోదు, వాటి చొప్పున చేసేవాడు మరి బండ మీద ఇల్లు కట్టుకున్న వాడితో సమానం. బండ మీద కట్టుకున్న వాడితో సమానం. సో వినడం, ఇప్పటి వరకు నేను చాలా మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, చాలా మంచి ఎథికల్ వాల్యూస్ చెప్పాను, చాలా మంచి హై స్టాండర్డ్స్ చెప్పాను. బట్ వీటితో వినడంతో ఒక వ్యక్తి జీవితం నిలబడదు, వాటిని పాటించడం ద్వారానే నిలబడుతుంది అని చెప్పడానికి, ఆ నెసెసిటీని లేకపోతే ఆ ఇంపార్టెన్స్ ని యేసయ్య ఇక్కడ చెప్పడానికి ఒక చిన్న ఇల్లస్ట్రేషన్ తో ఇక్కడ మనకి చెప్పడం మనం చూస్తాము. బుద్ధిమంతుడు బుద్ధి. ఇక్కడ కొంచెం మనం గమనిస్తే 26వ వచనంలో, మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు. మనం గమనిస్తే బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు, బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు ఇద్దరు బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు ఇద్దరును విన్నారు. ఇద్దరు విన్న వాళ్ళే. చూడండి, బుద్ధిహీనుడు కూడా విన్నాడా? మరియు ఈ నా మాటలు విన్నాడు కానీ వాటి చొప్పున చేయలేదు. చాలాసార్లు మనము నాకు తెలుసు, నేను విన్నాను, యేసుక్రీస్తు మాటలు నాకు తెలుసు, నాకు ఇది తెలుసు. కొన్నిసార్లు కొంతమంది మనకి ఏదన్నా అడ్వైజ్ ఇవ్వడానికి దేవుని వాక్యం చెప్తే ఇది నాకు తెలుసు, అది నాకు 10 సంవత్సరాల ముందే తెలుసు. మరి యవనస్తుడిని యేసుక్రీస్తు కలిసినప్పుడు నిత్య జీవానికి నాకు మార్గం చెప్పు అంటే యేసయ్య అంటాడు, అయ్యా నీకు ఆజ్ఞలు తెలుసు కదా, ఆజ్ఞలు ఫాలో అవ్వంటే యవనస్తుడు ఏమంటాడు, ఇది నాకు చిన్నప్పటి నుంచే తెలుసు. ఎవరైనా కోహోస్ట్లు దయచేసి మ్యూట్ చేయండి, కైండ్లీ అదర్స్. సో ఇది నాకు చాలా చిన్నప్పటి నుంచే తెలుసు, దిస్ ఈస్ నాట్ బిగ్ డీల్. సో అంటే చాలా తెలిసినంత మాత్రాన దట్ ఈస్ నాట్ గోయింగ్ టు మేక్ ఎనీ డిఫరెన్స్. యేసయ్య ఏం చెప్తున్నారంటే, విననంత మాత్రాన సరిపోదు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును. చేయడం గురించి యేసయ్య చాలా నొక్కి ఒక్కానిస్తున్నట్లుగా మనకి క్లియర్ గా తెలుస్తుంది. కొండ మీద ప్రసంగం చాలా మంచిది, కొండ మీద ప్రసంగం చాలా అద్భుతం, అడ్వైజెస్ చాలా మంచిది, శత్రువులను కూడా ప్రేమించమని దేవుడు చెప్పాడు. బట్ knowing all that, if we don't obey, నాకు అన్ని తెలిసి నేను దాన్ని ఒబే చేయకపోతే అది నాకు ఏ విధంగా కూడా ప్రయోజనం చేకూర్చదు అనే విషయాన్ని యేసయ్య చాలా నొక్కి ఒక్కానించి ఇక్కడ చెప్పడం మనం చూస్తున్నాం అన్నమాట. అయితే దీన్ని కొంచెం మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే 24వ వచనం ఏ విధంగా స్టార్ట్ అవుతుంది చూడండి. 24వ వచనం ఏ విధంగా స్టార్ట్ అవుతుంది చూడండి. కాబట్టి ఈ నా మాటలు విని, కాబట్టి అని స్టార్ట్ అవుతుంది. కాబట్టి అంటే ఇంగ్లీష్ లో దేర్ ఫోర్, మనందరికి తెలుసు. కాబట్టి అంటే సంథింగ్ ఈజ్ లింక్డ్ టు దిస్. పైన ఏదో ఉంది కాబట్టి కదా, పైన ఏదో ఉంది కాబట్టి ఇలా చేయండి అన్నాడు దేవుడు. ఏంటి పైన ఉంది అంటే 21వ నుంచి 23వ వచనం వరకు ఒక విషయం గురించి యేసయ్య మాట్లాడుతున్నారు. 21వ వచనం నుంచి 23వ వచనం వరకు దయచేసి చదవగలరా? 21వ వచనం నుంచి 23వ వచనం వరకు దయచేసి ఎవరైనా చదవండి.
ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూనూ ఎరుగను, అక్రమము చేయువారులారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఆమేన్. మళ్ళీ నెక్స్ట్ ఏమని స్టార్ట్ అయింది? కాబట్టి ఈ నా మాటలు కదా. పైన కొంతమంది వ్యక్తుల గురించి మాట్లాడి యేసయ్య అన్నాడు కాబట్టి ఈ నా మాటలు. సో పైన ఏం జరిగింది? పైన ఎట్లాంటి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దిస్ ఈస్ వెరీ సీరియస్. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి రేపు నిజంగా జరగబోయే ఒక ఇన్సిడెంట్ గురించి దేవుడు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అంటే మనం కేర్ఫుల్ గా ఉండాలని చెప్తున్నాడు, మనం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు, మనం ఎలా ఉండాలో తెలుసుకోవాలి అని చెప్తున్నాడు. ఆ వార్నింగ్ దేవుడు ఇస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే 22వ వచనం, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? దెయ్యమును వెళ్ళగొట్టలేదా? అనేక అద్భుతములు చేయలేదా? అంటే నేను వారిని పరలోకానికి రానివ్వను. పరలోక రాజ్యంలో ప్రతి ఒక్కడు ప్రవేశింపడు. ప్రభువా ప్రభువా అనేవాడు ప్రవేశింపడు. టేక్ ఇట్ యాజ్ ఏ వార్నింగ్. ఆ రోజు ఇలా జరగబోతుంది. చాలా మంది ఆ మాటను మనం చూసాం. అనేకులు, కొంతమంది కాదు, అనేకులు వచ్చి, అయ్యా మేము ప్రవచింపలేదా? అయ్యా మేము ఈ మినిస్ట్రీ చేయలేదా? మేము ఆ మినిస్ట్రీ చేయలేదా? మరి ఎవరండి వీళ్ళు? ప్రభువుని ఎరగని వారా? ప్రభువు ఎరగని వారు దేవుని నామాన్ని ప్రవచిస్తారా? ప్రభువుని ఎరగని వారు దెయ్యాలను వెళ్ళగొడతారా ప్రభువు నామమున? కింద చూస్తే బుద్ధిహీనుడు కూడా దేవుని మాటలు విన్నాడు. ఇక్కడ చూస్తే అసలు వీళ్ళకి యేసుక్రీస్తు తెలుసు. అసలు వీళ్ళు యేసుక్రీస్తు నామాన పరిచర్య కూడా చేశారు, చాలా పరిచర్య చేశారు. అయితే యేసయ్య ఒక వార్నింగ్ లాగా చెప్తున్నారు. ఈవెన్ దీస్ థింగ్స్ డజంట్ కమ్ అండర్ కన్సిడరేషన్ ఆన్ దాట్ డే. ఆ రోజున ఇవి కూడా కన్సిడరేషన్ లోకి రావు. మినిస్ట్రీస్ కూడా కన్సిడరేషన్ లేక వాట్ కమ్స్ ఆన్ దాట్ డే. ఆ రోజున ఏది ముఖ్యమైందంటే ప్రభువా ప్రభు అని పిలవడం కాదు, నా తండ్రి చిత్త ప్రకారం చేయడం. పిలవడం కాదు చేయడం, పిలవడం కాదు చేయడం. ఎందుకు దేవుడు ఈ మాటను ఎంఫసైజ్ చేశారు? ఎందుకు ఈ మాటను ఎంఫసైజ్ చేశారంటే ప్రభువా ప్రభువా, ప్రభువా అనే సంబోధన ఎవరిని సంబోధిస్తామంటే యు హ్యావ్ ఆల్ అథారిటీ ఆన్ మీ. ఒక వ్యక్తిని మనం ప్రభువా అంటున్నామంటే we are giving them all the authority. మనం ప్రతి వ్యక్తిని ప్రభువా అనం. సో జ్యూస్ మరి కన్సిడరేషన్స్ లో తీసుకుంటే ఒక వ్యక్తిని ప్రభువా అంటున్నామంటే ఐఎమ్ కమింగ్ అండర్ యువర్ కంట్రోల్. ఒక రాజును అంటారు, అయ్యా నేను నీ రాజ్యంలో ఉన్నాను, నేను నీ జ్యూరిడిక్షన్ లో ఉన్నాను, నేను నీ ప్రభుత్వం కింద ఉన్నాను, కాబట్టి నువ్వు నా ప్రభువి. ఎందుకు దేవుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను అని ఎందుకన్నారంటే వీళ్ళు యేసయ్య నామాన్ని ఉపయోగించుకొని వాళ్ళు సొంత పనులు చేసుకుంటున్నారు. యేసయ్య నామాన్ని ఉపయోగించుకుంటున్నారు సొంత మోటివ్స్ కొరకు, సొంత ఎజెండాస్ కొరకు. అందుకని దేవుడు చెప్పిన, నేను ఎన్నడూ ఎరగను. ఐ నెవర్ న్యూ యూ. మీరు నన్ను ఉపయోగించుకున్నారు. ప్రభువా అంటే ఏంటి? యు ఆర్ ప్రొఫెసింగ్ దట్ ఐ ఆమ్ యువర్ అథారిటీ. నువ్వే నా అధికారివి అని నువ్వు బయటకు చెప్తున్నావు, కానీ నా చిత్తం అయితే చేయట్లేదు. నా అధికారానికి ఒప్పుకోవట్లేదు. అసలు నా మాట కొరకు వెయిట్ చేయట్లేదు.
నా మాట కొరకు, నా మాట ప్రకారం నడవట్లేదు. ఎలా? ఇప్పుడు మనం పేరెంట్స్ అయితే ఒక బిడ్డ, మా నాన్నగారండి, మా నాన్నగారండి, ఆ ఒక పాస్టర్ గారు ఉన్నారు అనుకోండి, నా మెంటర్ అండి, మా షెపర్డ్ అండి అని చెప్తా ఉంటారు. కానీ ఆ పాస్టర్ మనసులో అనుకుంటా ఉంటారు, ఎప్పుడు నేను చెప్పింది ఆ మాట వినడే ఈ బాబు, నేను చెప్పింది ఏది చెయ్యడు. కానీ అందరికేమో ఏమని చెప్తాడు, మా పాస్టర్ గారు, లేకపోతే టీచర్స్, లేకపోతే పేరెంట్స్ ఎంత పెయిన్ ఫీల్ అవుతారు. సో బయటికేమో ప్రభువా ప్రభువా అని చెప్తున్నారు, కానీ దేవుని మాట చదివింది లేదు, దేవుని ఉద్దేశాలు ఏంటో తెలుసుకున్నది లేదు, దేవుని పెయిన్ ఏంటి తెలుసుకున్నది లేదు, దేవుని భారం ఏంటి తెలిసింది లేదు, అసలు దేవుని స్టోరీ ఆఫ్ రీకన్సిలియేషన్ ఏంటి తెలిసింది లేదు, దాని గురించి ఆలోచన లేదు. సంఘాన్ని దేవుడు ఎందుకు పెట్టాడు, సంఘంలో నా పాత్ర ఏంటి, దాని గురించి ఆలోచన లేదు. నేను ఏ విధంగా దేవునికి సబ్మిట్ చేసుకోవాలి, దేవునికి నా పట్ల ప్లాన్స్ ఏమున్నాయో, దేవుడు నా జీవితం నుంచి ఏం కోరుకుంటున్నాడో, నేనేం కోరుకుంటున్నానో కాదు. ఇలాంటి హంబుల్నెస్ కానీ, ఇలాంటి యాటిట్యూడ్ కానీ లేకుండా ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక వ్యక్తి ప్రభుత్వం కింద ఉంటే ఆ వ్యక్తి డైరెక్షన్ కోసం వెయిట్ చేయాలి, ఆ వ్యక్తి డైరెక్షన్ కోసం వెయిట్ చేయాలి, ఆ వ్యక్తి పర్మిషన్ తీసుకోవాలి. మనం ఎవరి అధికారంలో ఉంటే మనం వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్తాం కదా, ఏదైనా పని చేయాలంటే చెప్పి చేస్తాం. నిజంగా యేసుక్రీస్తుని ప్రభువు అంటే విశ్వాసులు ఈ రోజున దేవుణ్ణి చెప్పి చేస్తున్నారా? ఎన్ని పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకుంటారు వితౌట్ కన్సల్టింగ్ గాడ్. ప్రభువు అని అంటున్నారు కానీ నా చిత్తం చేయట్లేదు, నా చిత్తం చేయట్లేదు. ప్రభువు అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ నా చిత్తం చేయువాడే ప్రవేశించును. సో గాడ్ ఈజ్ నాట్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్. గాడ్ ఈజ్ వెరీ క్లియర్. గాడ్ ఈజ్ వెరీ క్లియర్. దేవుడు చాలా క్లియర్ గా ఉన్నాడు. అండ్ దేవుడు మనకి ఒక జెంటిల్ వార్నింగ్ ఇస్తున్నారు, జాగ్రత్తగా ఉండాలి మనం. ప్రభువు అని ప్రొఫెస్ చేయడం కాదు, అండ్ దట్ షుడ్ బి డిస్ప్లేడ్ ఇన్ అవర్ లైఫ్. ఆ ప్రభు అనే మాట నిజంగా మన జీవితంలో వ్యక్తీకరించబడాలి, డెమాన్స్ట్రేట్ చేయబడాలి, కనపడాలి. ఎస్, గాడ్ ఈజ్ మై రూలర్. నేను కాదు రూలర్ నా లైఫ్ మీద, నేను కాదు రూలర్ నా లైఫ్ మీద. నాకేదో మంచిగా అనిపించింది కాదు, నేనేదో చేయాలనుకున్నది కాదు, నాకేదో ప్లాన్స్ కాదు. నా ప్రభువు రూలర్. హీఈస్ మై రూలర్, హీఈస్ మై అథారిటీ. ఆయన నా రాజు. వాట్ హీ సేస్ ఈజ్ ఇంపార్టెంట్. ఆయన ఏది చెప్తే అది చేస్తాను, ఆయన చెప్పాలి. ఆ విధంగా బ్రతికే వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు దేవుని కృపను బట్టి ఉన్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు అనేకులు, కానీ నిజంగా కొద్ది మందే ఉన్నారండి, నిజంగా కొద్ది మందే ఉన్నారు. లెట్ us టేక్ దిస్ యాజ్ ఎ వార్నింగ్. మనము ఈ విధంగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా చూస్తే అంటే ఇక్కడ కూడా అంటే 24 నుంచి 27 వరకు ఏ విషయాన్ని చెప్పారో, ఏ విషయం చెప్తున్నారు? బండ మీద తన ఇల్లు కట్టుకోవడం అంటే ఏంటి? నా మాటలు విని వాటి చొప్పున నడుచుకోవడం. ఇదే విషయాన్ని పైన కూడా అదే ఎంఫసైజ్ చేసినట్లు ఉంది కదా. ప్రభువు అని చెప్పడం కాదు, చేయాలి అంటే పెదాలతో పలకడం కాదు, జీవితంలో కనిపించాలి. కింద 24 నుంచి 27 వరకు ఏది చెప్పారో పైన కూడా అదే చెప్పారు. అంటే చెప్పిన విషయాన్నే యేసయ్య మళ్ళీ చెప్పారు అండి. కాబట్టి we should understand the weight of God's words. Jesus Sermon on the Mount చెప్పిన తర్వాత 2 సార్లు he emphasized that not just hearing, not just professing, పలకడం కాదు, చెప్పడం కాదు, వినడం కాదు, చెయ్యాలి అని దేవుడు ఎంఫసైజ్ చేయడం మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకా కొద్ది పైకి వెళ్దామా? 15వ వచనం నుంచి చదవగలరా? 15వ వచనం నుంచి ఎవరైనా చదవగలరా? 20వ వచనం వరకు.
అబద్ధ ప్రవక్తలను కూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా? అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మీరు వారి ఫలముల వల్ల వారిని తెలుసుకుంటారు. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏసయ్య మాటలు ఈ డైరెక్ట్, దిస్ ఇస్ నో అదర్ అపోజల్ పీటర్ వీళ్ళు కాదు, డైరెక్ట్ జీసస్ వర్డ్స్. జీసస్ వార్నింగ్ ఇచ్చారు. జీసస్ స్వతహా వార్నింగ్ ఇచ్చారు అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడి. దట్ మీన్స్ దేర్ విల్ బి ఫాల్స్ ప్రాఫిట్స్. ఫాల్స్ ప్రాఫిట్స్ ఖచ్చితంగా ఉంటారు. మనం దేవునిలో ఫస్ట్ వచ్చినప్పుడు అందరు మంచోళ్ళే అనుకుంటాం కదా, బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ దేవుని మాటలే కదా చెప్తుంది అనుకుంటాం కదా. కానీ బట్ యాజ్ వి డిగ్ డీపర్, యేసుక్రీస్తు స్వయాన చెప్తున్న మాటలు అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పరుడి. సో దే ఆర్ ఇన్ఎవిటబుల్, ఖచ్చితంగా ఉంటారు అబద్ధ ప్రవక్తలు. అండ్ యేసుక్రీస్తు స్వయాన చెప్పారు జాగ్రత్త పడాలి. ఎందుకు దేవుడు యేసుక్రీస్తు యొక్క ప్రతి మాటను మనం చాలా విలువగా, చాలా జాగ్రత్తగా చదవాలి, చాలా నిశ్చితంగా చదవాలి. జాగ్రత్త పడండి అంటే మనము ఏ మార్పుగా ఉంటే we can be deceived. మనము అంత సీరియస్ గా లేకపోతే we can be deceived. There is a greater probability that we can be deceived. So we have to be very careful. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అబద్ధ ప్రవక్తల గురించి. జాగ్రత్త పడుడి, జాగ్రత్త పడుడి. ఎప్పుడు చెప్తాము జాగ్రత్త? ఇట్స్ ఎ వార్నింగ్. జాగ్రత్త అనే మాట ఎప్పుడు ఉపయోగిస్తాం? ఇట్స్ ఎ వార్నింగ్. ఏదైనా డేంజర్ ఉంటే చెప్తాం, ఏదైనా డేంజర్ ఉంటే చెప్తాం. జాగ్రత్త. ఎక్కడ జాగ్రత్త? అమ్మ అక్కడికి వెళ్తున్నావు జాగ్రత్త, నాన్న ఇక్కడికి వెళ్తున్నావు జాగ్రత్త. సో ఇఫ్ దెర్ ఈస్ అ డేంజర్ వి సే జాగ్రత్త. అబద్ధ ప్రవక్తలు జాగ్రత్త. వారు గొర్రె చర్మములు వేసుకొని, ఇంకా డిసెప్టివ్ ఏంటంటే చాలా డిసెప్టివ్ గా ఉంటారు కొంతమంది. అండ్ దే లుక్ వెరీ గుడ్, దే సౌండ్ వెరీ స్పిరిచువల్. వాళ్ళు చాలా ఆత్మీయంగా కనిపిస్తారు. గొర్రె చర్మములు అంటే చాలా చక్కగా, చాలా ఆత్మీయులు అన్నట్లుంటారు. కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. అండ్ దీస్ ఆర్ ద వెరీ వర్డ్స్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు స్వయాన చెప్పిన మాట. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. సో వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. మనం చిన్న పిల్లల్లాగా ఉండకూడదు, అందరూ మంచోళ్ళే అనుకోకూడదు, అందరూ మంచి ప్రవక్తలని అనుకోకూడదు. జాగ్రత్తగా ఖచ్చితంగా ఉండాలి. గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల క్రూరమైన. ఏంటంట అంటే వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లను. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములను ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములను ఫలింపనేరదు. 20వ వచనం, కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసు. వాట్ ఈస్ ఫలము అంటే లైఫ్. చెక్ దేర్ లైఫ్. చాలా సార్లు మనకి టీవీ స్పీకర్స్ ఎలా ఉంటారు, వాళ్ళ లైఫ్ ఎలాంటిదో చాలా సార్లు తెలియదు. జాక్పున్ అనే అంకుల్ అంటాడు, సో ఫాలో దాట్ ప్రీచర్ whom you can see, who is visible to you. వాళ్ళ లైఫ్, how is their family life, how do they talk, how do they treat their wives, వాళ్ళ ఫ్యామిలీస్ లో ఎలా ఉంటారు, how do they. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పాడు ఈ మాట. యేసుక్రీస్తు చెప్పారు వాళ్ళ ఐడియాస్ చాలా బాగుంటే ఫాలో అవ్వండి అని చెప్పలేదు. వాళ్ళ స్పీచ్ చాలా హై ఎఫిషియెంట్ గా ఉంటే ఫాలో అవ్వండి అని చెప్పలేదు.
వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు, బాగా థియలాజికల్ సౌండ్ డాక్ట్రిన్స్ ఉన్న వాళ్ళు అయితే ఫాలో అవ్వండి అని చెప్పలేదు. ఫలములు చూడండి అని చెప్పాడు. లైఫ్ మీలో కొంతమందికి తెలుసుంటది. డోంట్ మిస్అండర్స్టాండ్. మిషనరీస్ ఆస్తులను చాలా మంది అమ్మి వేస్తున్నారు, సొంతగా రాసుకుంటున్నారు, లేకపోతే ఎవరికో అమ్మేస్తున్నారు. డూ యు నో వాళ్ళకి చాలా బైబిల్ తెలుసండి. మీకు తెలుసా ఆ విషయం? వాళ్ళు 20 సంవత్సరాల నుంచి బైబిల్ తెలిసిన వాళ్ళు, 30 సంవత్సరాల నుంచి బైబిల్ తెలిసిన మీకు తెలుసా? వాళ్ళలో కొంతమంది బిషప్స్, వాళ్ళలో కొంతమంది పాస్టర్స్, వాళ్ళలో కొంతమంది పెద్ద పెద్ద థియలాజికల్ డిగ్రీస్ ఉన్న వాళ్ళండి. దిస్ ఈస్ ద రియాలిటీస్ ఆఫ్ ద సొసైటీ. అండ్ దే డోంట్ హ్యావ్, వాళ్ళకి ఇంత పెయిన్ కూడా లేదు, దయ లేదు, కృతజ్ఞత లేదు. కొంతమంది సాక్రిఫిషియల్ గా ఇక్కడ కష్టపడి దేవుని సేవ కోసం ఇచ్చిన స్థలాలను క్రూరంగా అమ్మేస్తున్నారు. వాళ్ళు ఏమి తెలివి లేని వాళ్ళు కాదు, వాళ్ళు చదువుకోని వాళ్ళు కాదు, వాళ్ళు బైబిల్ తెలియని వాళ్ళు కాదండి. వారి ఫలముల వలన తెలుసుకుందరు. అందుకే నేను అనుకుంటే దేవుడు యేసయ్య మరలా ఆ విషయాన్ని చెప్తున్నారు. మంచి చెట్టు కాని ఫలములను ఫలింపలేదు. అది చెడ్డ ఫలములు ఫలిస్తుందంటే అది మంచి చెట్టు కాదు. దేర్ ఎండ్స్ ద డిస్కషన్. అది చెడ్డ ఫలములు ఫలిస్తుందంటే అది మంచి చెట్టు కాదు. అంటే ఇక్కడ కూడా యేసయ్య ఏం చెప్తున్నారు? ప్రవక్త అంటే అదే బైబిల్ పట్టుకుంటారు, అదే యేసయ్య గురించి చెప్తారు, కానీ వాళ్ళ లైఫ్, వాళ్ళు చెప్తున్న మాటలకి అలైన్మెంట్ లో ఉండదు. దాట్ ఈస్ వాట్ జీసస్ ఈస్ టెల్లింగ్. హూ ఈస్ అ ఫాల్స్ ప్రాఫిట్? ద పర్సన్ whose words are not in alignment with his actions. తన పనులు తన మాటలకు పొంతన ఉండదు. తన పనులకు ఫలమును చెక్ చేయండి అంటున్నారు 20వ వచనం. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకోండి. వాట్ ఈస్ ఫలము? ఇట్ ఈస్ లైఫ్. హౌ డు దే యాక్ట్, హౌ డు దే బిహేవ్. ఇట్స్ నాట్ హౌ గుడ్ దే సౌండ్, ఎంత బాగా మాట్లాడుతున్నారు, నో, నాట్ దాట్. ఎంత ఎక్కువ తెలుసు, నాట్ దాట్. ఎంత బాగా ఉపయోగపడుతున్నారు, దెయ్యాలు వెళ్ళగొడుతున్నారా, ప్రవచిస్తున్నారా, నాట్ దాట్. వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారా, నాట్ దాట్. దాట్ ఈస్ నాట్. ఎందుకంటే దేవుని వాక్యం చాలా క్లియర్ గా చెప్తుంది, డూయింగ్ ఆల్ దిస్, ఈ ప్రవచనాలు చెప్తూ, ఈ దయ్యాలు వెళ్ళగొడుతూ, ఈ అద్భుతాలు చేస్తూ కూడా దే కెన్ బి అవుట్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. ఆ ప్రాబిలిటీ ఉందని దేవుడు చెప్తున్నాడు. ఇవన్నీ చేస్తూ కూడా చెడ్డ ఫలాలు ఫలించే వాళ్ళు ఉంటారని దేవుడు చెప్తున్నాడు. సాక్షాత్ యేసుక్రీస్తు చెప్తున్న మాటలు. అండ్ ఒక పెయిన్ఫుల్ థింగ్ చెప్తాను, కొంతమందికి తెలియక అటువంటి వాళ్ళని ఫాలో అవుతున్నారు, కొంతమంది తెలిసి కూడా ఫాలో అవుతున్నారు. అందుకని దేవుని వాక్యం చెప్తున్న తిమోతి రాసిన పత్రికలో పౌలు భక్తుడు చెప్తున్నా, దురద చెవులు కలవారు వస్తారంట, వాళ్ళకి ఇష్టమైన బోధకుల్ని తెచ్చుకుంటారంట. దిస్ ఈజ్ మోస్ట్ డేంజరస్ డిగ్రేడేషన్. వాళ్ళు వాక్యానుసారమైన జీవితం జీవించట్లేదు, వాక్యానుసారమైన మాటలు వినడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళు ఏ అవిధేయతలో ఉంటున్నారో, వాళ్ళు ఏ అపనమ్మకత్వంలో ఉంటున్నారో దానికి సపోర్ట్ చేసే వాళ్ళని పిలుచుకుంటారంట. అలాంటి రోజులు వస్తున్నాయి, అలాంటి రోజులు రాబోతున్నాయి. సో అందుకనే పాల్ వాషర్ అనే భక్తుడు అంటాడు, మనము ఎప్పుడు ప్రీచర్స్ నే అనడానికి లేదు, ఆ ప్రీచర్స్ మాటలు వినే వాళ్ళకి కూడా అటువంటి ఆశలు ఉన్నాయి కాబట్టే అక్కడ ఉన్నారు అంటాడు.
కొంతమందికి భౌతికపరమైన ఆశీర్వాదాలు చాలు. యేసుక్రీస్తు స్వారూప్యంలోనికి ఎదగబడ్డం, దట్ ఈస్ అవుట్ ఆఫ్ దర్ సిలబస్. అసలు వాళ్ళకి అది వాళ్ళకి ఇష్టం లేదు. అండ్ దట్ ఈస్ నాట్ ఎ డీల్ ఫర్ దమ్. దే వాంట్ టు గెట్ సంథింగ్ ఫ్రమ్ గాడ్ అండ్ దే గో ఫర్ ప్రీచర్స్ లైక్ దాట్. వాడు అటువంటి ప్రీచర్స్ దగ్గరికి వెళ్తారు. సో అన్నిసార్లు ప్రవక్తలు కాదు, కొంతమంది దేర్ ఆర్ పీపుల్ లైక్ దాట్. కార్నల్ డిజైర్స్ తోటి కార్నల్ పీపుల్ ని చూస్ చేసుకొని అక్కడే కూర్చొని వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే మనం చూస్తున్నాం 15వ వచనం నుంచి 20వ వచనం వరకు కూడా గాడ్ ఈజ్ ఇండైరెక్ట్లీ టెల్లింగ్ దాట్ లైఫ్ మ్యాటర్స్. 24 నుంచి 27 వరకు అదే చెప్తున్నారు, మాట చొప్పున చేయాలి అని చెప్తున్నారు. 21 నుంచి 23 కూడా అదే చెప్తున్నారు, ప్రభువా అని ప్రొఫెస్ చేయడం కాదు, ఆ ప్రభువా అన్న మాట వారి జీవితంలో కనిపించాలని చెప్తున్నారు. 15వ వచనం నుంచి 20వ వచనం కూడా మనం చూస్తే ప్రవక్త అవడం కాదు, ఫలములు ఉండాలి అని చెప్తున్నారు. ఫలములు. సో వీ కెన్ సీ దట్ యేసుక్రీస్తు భారాన్ని మనము ఆర్ వి ట్రైయింగ్ టు అండర్స్టాండ్? యేసుక్రీస్తు భారాన్ని మనము అర్థం చేసుకోగలుగుతున్నామా? 3 times డిఫరెంట్ ఫార్మ్స్ లో యేసయ్య ఏం చెప్పాలనుకుంటున్నారంటే, ప్లీజ్ యాక్ట్ అపాన్ వాట్ యు ఆర్ హియరింగ్. ఇప్పటి వరకు మీరు కొండ మీద ప్రసంగంలో చాలా మంచి ఇన్స్ట్రక్షన్స్ విన్నారు నా నుంచి. శత్రువుల్ని ప్రేమించమని, రీకన్సైల్ చేసుకోమని, నీతి కొరకు హింసించబడితే ధన్యతని, మరి ఎవరికి తెలియకుండా ఇవ్వాలి అని, ఎవరికి తెలియకుండా ప్రార్థన చేయాలని, ఫాస్టింగ్ చేయాలని, తొందరపడి జడ్జిమెంట్ చేయకూడదని. ఇంకా అక్కడ మనం చూస్తాం చాలా అడ్వైజెస్ మనం చూస్తాం. ఇతరులకి ఏమి నీకు ఏం కావాలని కోరుకుంటావు అది ఇతరులకి చేయని. ఇటువంటి మంచి ఎక్సలెంట్ అడ్వైజెస్, కమాండ్స్ అనుకోవచ్చు, డిసైపుల్స్ కి యేసుక్రీస్తు వారు చెప్పారు. హ్యావింగ్ సెడ్ ఆల్ దాట్, కమింగ్ టు ద ఎండ్ ఆఫ్ ద సర్మన్ ఆన్ ద మౌంట్, చివరికి వస్తూ యేసయ్య నొక్కి వక్కానిస్తున్నారు, లైఫ్ మ్యాటర్స్, వాక్ అకార్డింగ్ టు ఇట్. నాకు తెలుసు ఇది అని మనం సంతోషపడడానికి వీలు లేదు. నాకు తెలుసు ఇదని సంతోషపడడానికి వీల్లేదు. వీ హ్యావ్ టు స్ట్రైవ్, వీ హ్యావ్ టు రిలై ఆన్ గాడ్. మనం దేవుని మీద ఆధారపడాలి. మనం దేవుని మీద ఆధారపడాలి. అయ్యా, నీవు చెప్పిన ఈ మాటల ప్రకారం నేను బ్రతకడానికి నాకు సహాయం చేయి. మంచి ఫలములను ఫలించడానికి సహాయం చేయి. అయ్యా, ఆ రోజు ప్రభువా అంటున్నాను, నా జీవితంలో నీ ప్రభుత్వం కింద బ్రతకడానికి నాకు సహాయం చేయి. అయ్యా, బండ మీద ఇల్లు కట్టుకున్న వ్యక్తిలాగా నా జీవితం ఉండేటట్లు సహాయం చేయి. వి షుడ్ ఆస్క్ ఫర్ ఇట్. మనం దేవుని మీద ఆధారపడాలి. కొండ మీద ప్రసంగం తెలిసిన మనందరికీ తెలుసు, అంత ఈజీనా? శత్రువుల్ని ప్రేమించడం, క్షమించడం, వారికి ఇంకా మేలు చేయడం. అక్కడ రాసిన కొండ మీద ప్రసంగం, ఎవరైనా అడిగితే కాదనకుండా ఇవ్వు అంటాడు దేవుడు. ఇంకా ఎవరైనా ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించమంటారు. ఈజ్ దట్ ఈజీ? అంటే ఇట్ డజంట్ మీన్ దట్ చెంప మీద కొట్టడం అంటే చెంప మీద కొట్టడం కాదు. వి నో దట్ ఎవరైనా అటాక్ చేస్తే ఇట్ మే బి వెర్బల్ అటాక్, ఇట్ మే బి సమ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ అటాక్. సో డోంట్ కౌంటర్ అటాక్ అని యేసుక్రీస్తు చెప్తున్నారు. ఇది వినడం అంత ఈజీనా? ఇది చేయడం అంత ఈజీనా అంటే ఎస్, నాట్ దాట్ ఈజీ. ఖచ్చితంగా అంత ఈజీ కాదు. సర్మన్ ఆన్ ద మౌంట్ మీద ఆస్వాల్డ్ చాంబర్స్ గారి బుక్ నేను చదువుతున్నాను. దాంట్లో ఆయన ఒక మాట అంటారు,
ఏమంటారంటే సర్మన్ ఆన్ ద మౌంట్ మనము హానెస్టీతో చదివితే, దాన్ని చెయ్యాలి అన్న దృక్పథంతో మనం చదివితే మనకి హెల్ప్లెస్నెస్ రావాలంట. మనకి హెల్ప్లెస్నెస్ రావాలి అంటే మనకి అమ్మో ఇది నా వల్ల కాదు అనే సిచ్యువేషన్ రావాలి. నిజానికి రాలేదంటే మనకి సర్మన్ ఆన్ ద మౌంట్ యొక్క వెయిట్ ఇంకా అర్థం కాలేదు, కానీ బరువు ఇంకా అర్థం కాలేదని. అమ్మో ఇది నా వల్ల కదన్న స్టేజ్కి రావాలి. బట్ వాట్ టు డూ నెక్స్ట్ అనేది కూడా ఆయన చెప్తారు. ఇక్కడ చూడండి, బహుశా అందుకనేనేమో 13-14 వచనాలు చూడండి. 13-14 వచనాలు చూడండి, దయచేసి వాళ్ళని చదవండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. ఆమేన్. ఆ మీరు ఈ పదాలను కూడా గమనిస్తున్నారు అనుకుంటున్నాను. కొందరే, అనేకులు, అనేకులు చేసినట్లు చేయడానికి మనకి చాలా టెండెన్సీ అనిపిస్తుంది. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైనది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. ప్రభువా ప్రభువా నేను ఇది చేయలేదా, అది చేయలేదా అనేవాళ్ళు అనేకులు. 22వ వచనం, విశాల ద్వారమున ప్రవేశించువారు అనేకులు. అంటే మన కాంటెక్స్ట్ లో పైకి చెప్తూ బ్రతుకు లేని వారు అనేకులు. నిజమైన శిష్యుడు కాకుండా బ్రతికేవారు అనేకులు. ఇసుక మీద ఇల్లు కట్టుకునేవారు అనేకులు. వారి మార్గంలో వెళ్ళొద్దు, వారి మార్గంలో వెళ్ళొద్దు. ఇట్ ఈస్ వెరీ అట్రాక్టివ్. అబ్బా వీడు బయటికి క్రిస్టియన్ అని చెప్తున్నాడు, ప్రభువా ప్రభువా అంటున్నాడు, చేయాల్సినవన్నీ చేస్తున్నాడు, కానీ వానికి ఏం అవ్వట్లేదు, ఇదేదో బాగుంది అని అనుకోవద్దు. అరే వీళ్ళు ఇంత స్కామ్ చేస్తున్నారు, ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తున్నారు, మళ్ళీ బైబిల్ పట్టుకుంటున్నారు, వాళ్ళకి ఏం అవ్వట్లేదు. బహుశా దేవుడు ఫర్గివ్ చేసినట్టున్నాడు. విశాల మార్గమున ప్రవేశించువారు అనేకులు. చాలాసార్లు ఈ కాంటెక్స్ట్ ని మనము అన్బిలీవర్స్ కు ఉపయోగిస్తాము, కానీ బైబిల్ మీకు ఆ ప్యాటర్న్ అర్థమైతే కాంటెక్స్ట్ చూడండి. కాంటెక్స్ట్ చూడండి. ఫస్ట్ అబద్ధ ప్రవక్తలు, వాళ్ళు బైబిల్ తెలిసిన వాళ్ళే. నెక్స్ట్ ప్రభువా ప్రభు అని యేసుక్రీస్తుని పిలిచిన వాళ్ళు బైబిల్ తెలిసిన వాళ్ళే. హిందువులు పిలవరండి, ముస్లింలు పిలవరు, సిక్కులు పిలవరు, బుద్ధిస్టులు పిలవరు. మరి యేసుక్రీస్తు నామమున ప్రవచించేది ఎవరండి? యేసుక్రీస్తు నామమున దెయ్యాలు వెళ్ళగొట్టేది ఎవరండి? అద్భుతాలు చేసేది ఎవరండి? వేరే మతస్థుల? 15-20 వరకు ప్రవక్తల గురించి చెప్పాడు. అంటే దే నో ద బైబిల్, దే నో జీసస్. 21-23 వరకు ప్రభువా ప్రభువా అన్నారు, దే నో జీసస్, దే నో వర్డ్ ఆఫ్ గాడ్. అండ్ 24-27 వరకు నేను చెప్పిన మాటలు విని he also knows Jesus, he also knows God's word, or she also knows Jesus and she also. ఏమండి, మనం చాలాసార్లు we apply this for the unbelievers. మనం అవిశ్వాసులకు దీన్ని అప్లై చేస్తాం, కానీ కాంటెక్స్ట్ చూడండి, ఇట్స్ ఆల్ దోస్ హూ నో జీసస్. యేసుక్రీస్తు తెలిసిన వాళ్ళు వీళ్ళంతా. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్, వెరీ పెయిన్ఫుల్.
మన క్రైస్తవ సమాజాన్ని చూస్తే, హానెస్టీతో చూస్తే ఇదే కదా. మెనీ పీపుల్ నో జీసస్. నీలాంటి నాలాంటి వాళ్ళు ఎవరైనా చెప్పడానికి ట్రై చేస్తే, నీకంటే నాకు ఎక్కువ తెలుసు అంటారు. నీకంటే నేను చాలా ఎక్స్పీరియన్స్డ్ ప్రీచర్ అంటారు, లేకపోతే బిలీవర్ అంటారు, మేము తరతరాల నుంచి క్రిస్టియన్స్ అంటారు. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ దిస్. ఎటువంటి ఫలములు ఫలిస్తున్నావు? నీ లైఫ్ ఆయన ప్రభుత్వం కింద ఉందా? బండ మీద కట్టుకున్నావా? ఆయన చెప్పిన మాట ప్రకారం నడుస్తున్నావా లేదా? ఓన్లీ దట్ మ్యాటర్స్. గాడ్ ఈజ్ వెరీ క్లియర్ అండి. చూడండి దేవుడు ఏమంటున్నారు, ఇరుకు ద్వారాన వెళ్ళండి, ప్లీజ్, ఇరుకు ద్వారాన వెళ్ళండి. అండ్ గాడ్ నోస్ ఇట్స్ నాట్ ఈజీ. ఇరుకు ద్వారాన వెళ్ళండి అంటే గాడ్ నోస్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. సర్మన్ ఆన్ ద మౌంట్, యేసయ్య చెప్పిన మాట ప్రకారం, వాక్యం ప్రకారం, భయముతో, ప్రేమతో ఆయన చెప్పినట్లు చేయడం ఇరుకు ద్వారమే ఖచ్చితంగా. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. దేవుడు ఎప్పుడు కాస్ట్ ని ఎప్పుడు యేసుక్రీస్తు హైడ్ చేయలేదండి. యేసుక్రీస్తు ఎప్పుడు వెలని హైడ్ చేయలేదు. యేసుక్రీస్తు అన్నారు, నా వెంబడి వస్తే సిలువనెత్తుకోవాలి, తన్ను తాను ఉపేక్షించుకోవాలి, తన తల్లిదండ్రులు కూడా కాదనుకోవాలి, తన ప్రాణమును సైతము కాదనుకోవాలి. అంటే గాడ్ ఈస్ వెరీ క్లియర్. దేవుడు ఎప్పుడు నువ్వు ముందు రా తర్వాత చూసుకుందాం, నో. వెల ఏముంటుంది ఆయన ముందుగానే అంత క్లియర్ గా చెప్పాడు. అయ్యా, నువ్వు ఉపేక్షించుకోవాల్సి వస్తుంది ప్రతిరోజు. కొన్నిసార్లు నీ సొంత వాళ్ళని కూడా కాదనాల్సి వస్తుంది, కొన్నిసార్లు నీ ప్రాణాన్ని కూడా కాదనుకోవాల్సి వస్తుంది. దట్ ఈజ్ మై పాత్, అది నా పాత్, నీకు ఇష్టమైతే రా. అందుకనే ఎప్పుడు దేవుడు శిష్యత్వానికి పిలిచినా గానీ హీ యూజెస్ అ క్లాజ్ ఇఫ్ అంటే ఎవడైనాను వెంబడింప కోరిన ఎడలా, ఇట్ ఈస్ అప్ టు యూ. మీకు అనిపిస్తే అంటాడు. తెలియని వ్యక్తులు యేసుక్రీస్తు ఫోర్స్ చేస్తారు, క్రిస్టియన్స్ ఫోర్స్ చేస్తారని బైబిల్ తెలియని వాళ్ళు మాట్లాడతారు. కానీ బైబిల్ తెరిస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ విత్ ఇఫ్. వెంబడింప కోరిన ఎడలా, రావాలనుకుంటే, చేయాలనుకుంటే, చేస్తే, దెర్ ఈస్ ఆల్వేస్ చాయిస్, దెర్ ఈస్ ఆల్వేస్ చాయిస్. ఇక్కడ చూస్తే ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. జీవనకు పోవు ద్వారము ఇరుకండి, ఆ దారి సంకుచితమై ఉన్నది. ఒబీడియన్స్ ఓరియంటెడ్ లైఫ్ మనకు ఉండాలి. ఒబీడియన్స్ ఓరియంటెడ్ లైఫ్ మనకు ఉండాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో చూడండి, ఒక్క నిమిషం. ఇది లాస్ట్ వచనం కదా మత్తయి సువార్త మొత్తానికి. లాస్ట్ వచనం ఏమనుంది? వాటన్నిటిని, వేటిని ఆజ్ఞాపించుతున్న వాటన్నిటిని, కొన్నిటిని కాదు, అన్నిటిని గైకొనవలెనని వారికి బోధించడు. ఏ పర్స్పెక్టివ్ తో బోధించాలంట? టీచ్ దెమ్ టు ఒబే. తెలుసుకోవాలన్న దృక్పథంతో వింటున్నారు చాలా మంది. బైబిల్ క్లాసెస్ అటెండ్ అవుతున్నారు, నేను ఎక్కువ తెలుసుకోవాలన్నా, నాకు తెలియదన్నా, నేను తెలుసుకోవాలన్నా. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారు? వాటన్నిటిని గైకొనవలెనని ఒబీడియంట్ ఓరియంటెడ్ టీచింగ్. మోస్ట్ ఆఫ్ అవర్ క్రిస్టియన్ పాపులేషన్ కి దే నో లాట్ ఆఫ్ థింగ్స్. In fact, do we obey what we know? John Piper and ఆయన అంటాడు, it's not how much you know, but how much you obey that matters. ఓకే, తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. we wanted to know God. తమ దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యములు చేయుదురు. అయితే అది ఎందుకు అంటే, it is to obey.
గై కొనవాలని వారికి బోధించదు. గై కొనవాలాలి, గై కొనాలి. మనం ప్రతి వాక్యం చదివేటప్పుడు మన రెస్పాన్స్ ఏం రావాలంటే, అయ్యా నేను ఇది చేయడానికి నాకు సహాయం చేయి. తెలుసుకొని జ్ఞాన చూపించడానికి కాదు, నేను ఇది ఒబే చేయడానికి నాకు సహాయం చేయి, నేను ఈ విధంగా బ్రతకడానికి నాకు సహాయం చేయి. అయితే మనందరికీ ఆ ఎంకరేజ్మెంట్ గా మత్తయి సువార్త 5:6 నేను చదువుతున్నానండి. మత్తయి సువార్త 5:6, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ప్రైజ్ ద లార్డ్. ఈ సెర్మన్ ఆన్ ద మౌంట్ ని మనం చూసిన తర్వాత బహుశా మన మనసులో అమ్మో అని అనిపించవచ్చు. అని దేవుని వాక్యం మనకు ఒక వాగ్దానం ఇస్తుంది. నీతి కొరకు ఆకలి దప్పులు, దేవుని నీతి కొరకు మనకి సిన్సియర్ థర్స్ట్ ఉంటే, అయ్యా నీ మాట ప్రకారం నేను బ్రతకాలనుకుంటున్నాను, ఒక మంచి ఫలము ఇచ్చే మంచి చెట్టుగా ఉండాలనుకుంటున్నాను, అయ్యా ఒక మంచి డిసైపుల్ గా ఉండాలనుకుంటున్నాను, ప్రభువా అని చెప్పడం మాత్రమే కాదు, నా లైఫ్ లో చూపించాలనుకుంటున్నాను. అయ్యా బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుని పోలి నా జీవితం ఉండాలనుకుంటున్నాను అన్న ఆకలి దప్పులు మనకుంటే, ఆ డిజైర్, ఆ జెన్యూన్ ఇంటెన్స్ డిజైర్ మనకుంటే, జెన్యూన్ డిజైర్ ఉంటే, దేవుని వాక్యం మనకు వాగ్దానం ఇస్తుంది. నీతి కొరకు అంటే దేవుని పరిశుద్ధత కొరకు, దేవుని మాట ప్రకారం బ్రతుకుట కొరకు, ఫలములు ఫలించుట కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటే దేవుడు మనకిస్తున్న వాగ్దానం, వారు తృప్తిపరచబడతారు. గాడ్ ఈజ్ ఆల్వేస్ రెడీ. దేవుడు మనకి హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన తన పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చాడు, ఆయన తన సహవాసాన్ని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు. ఈ వనరులన్నీ మనకిచ్చి ఆయన చెప్పిన మాట ప్రకారం మనం నడవడానికి ఆయన తప్పకుండా మనకి సహాయం చేస్తాడు. ఆయన చేస్తున్నాడు. మనకున్న డిజైర్ని దేవుని ముందు పెడితే, మనం ఏదో భౌతికపరమైన వాటి గురించి మనము అడగడం కంటే మన ప్రార్థనలో, అయ్యా నీ మాట చొప్పున బ్రతకాలనుకుంటున్నాను, అయ్యా నీ ప్రభుత్వం క్రింద బ్రతకాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయి అన్న ప్రార్థనలు మనం చేస్తే, వాటి గురించి మనం ఎక్కువ పోరాడితే, దేవుడు తప్పకుండా మన ఆశను తీర్చి మనం ఆయన వాక్య ప్రకారం నడవడానికి దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడు. అదే సమయంలో మనం వార్నింగ్ కూడా తీసుకోవాలి. దేవుడు ఏం చేశాడు? ఆ మంచి ఫలములు ఫలం పని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడెను. నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమము చేయువారుల నరకం నుండి పొండి. రిజల్ట్ ఆఫ్ నాట్ ఒబేయింగ్ గాడ్. కాల్చబడ్డారు అంటే అగ్నిలో కాల్చివేయబడ్డారు. ఒకరినేమో నాకెవరో మీరు తెలియదు అన్నాడు దేవుడు. ఇంకొకరు వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పది. ఎక్కడ మనం ఉండాలో మన చేతిలో ఉంది. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి, అయ్యా నేను నిలబడాలను అంటే దేవుడు మనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నిర్లక్ష్యంగా, గర్వంగా దేవుని మాట పదే పదే దగ్గరికి వస్తున్నా కానీ పెడచెవిన పెడితే ఒకానొక రోజు చాలా దేవుని చెప్పిన ఈ మాటలు నిజమయ్యే పరిస్థితి ఉంది. దయచేసి మనము ప్రార్థన చేసుకుందాం. వాక్యపు వెలుగులో ప్రార్థన చేసుకుందాం. దేవుని గురించి తెలుసు అని మనం సంతోషపడుతున్నామా? వీఆర్ జనరేషనల్ క్రిస్టియన్స్ అని వారికి వీళ్ళకి చెప్తున్నామా? కానీ దేవుడికి మాత్రం విధేయతనే కొలుస్తున్నారు. దేవుని ఇంకా ఏ ఫ్యాక్టర్ని చూడరు, విధేయతనే ఆయనకి.
అసలు పరిచర్యను కూడా ఆయన చూడరు అని చెప్పడం ఆశ్చర్యం కల్పించడం లేదా? పరిచర్యను, ఆయన కోసమే చేసిన పరిచర్యను కూడా ఆయన చూడరు అని మాట ఆశ్చర్యం కల్పించడం లేదా? అయ్యా, మా క్రైస్తవ సమాజం అయ్యా నీ మాట వినడం మీద దృష్టి కేంద్రీకరించగల సహాయం చేయండి. గైకొనడం మీద దృష్టి కేంద్రీకరించి సహాయం చేయండి. అయ్యా, అది నాతో ప్రారంభం అన్నట్లు సహాయం చేయండి. నేను ఆ విధంగా ఉండడానికి నాకు సహాయం చేయండి. మనం నిజంగా అడిగితే దేవుడు మనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి ప్రేరేపించబడిన వాళ్ళు ఎవరైనా దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మరి చాలా చక్కని వర్తమానాన్ని అందించారు. నిజంగానే సరి చేసుకునే వర్తమానం అండి. దయచేసి వాక్యానుసారంగా చెప్పటం కాదు, వినటం కాదు కానీ జీవించడానికి ప్రయత్నం చేద్దామండి. లోపాలన్నీ దేవుడు చూపించినప్పుడు సరి చేసుకుందాము. వార్నింగ్ ఇచ్చినప్పుడు కూడా మరి దాన్ని సరి చేసుకుందామండి. మరి మన మధ్యలో ఉన్న పాస్టర్ తోట బాలస్వామి గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అదే విధంగా శ్యామల ఆశీర్వాద్ గారి అన్నగారి అబ్బాయి అండి. ఆ బాబు పేరు రోహిత్ శామ్యుల్, 24 ఇయర్స్. మరి ఈ రోజు సర్జరీ ఉంది. దాని గురించి ప్రార్థన చేయండి. హిప్ రీప్లేస్మెంట్ అండి. మరి డాక్టర్ సీరియస్ చేస్తామని సజెస్ట్ చేశారు. సిస్టర్ మీరున్నారా? శ్యామల ఆశీర్వాద్ గారు ఉంటే ఒకసారి చెప్తే ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఇది డాక్టర్ ప్రవీణ్ గారు మన మధ్యలో వాక్య పరిచర్య చేస్తారు. ఆ సార్ ఆర్డిటి అనంతపురం తీసుకురమ్మన్నారు. రీప్లేస్మెంట్ కాకుండా హుక్ తోటే చేస్తాను నేను అని చెప్పి చెప్పారనమాట. నైట్ 2:00 వాళ్ళు వచ్చారు అనంతపురం. ఇప్పుడు నేను కూడా వెళ్తున్నాను. వాళ్ళ నాన్నగారు కూడా యాక్చువల్లీ అంత లేరు, ఆయనకి ఈ విషయం కూడా తెలియదు. రీహాబ్ సెంటర్ లో ఉన్నారు. ఫ్యామిలీ అంతా బాగా ఇబ్బంది పడింది. నిజంగా ఈ రోజు వాక్యం బట్టి కూడా చాలా బలపడ్డాం. కొండ మీద ప్రసంగం అనుభవంలోకి రావాలంటే డన్ అన్నది దేవుడి దగ్గర. పరిస్థితులను విన్నాం, కానీ దేవుడు బలపరిచి ఆ బిడ్డను కూడా నిలబెట్టి వాడుకుంటాడు. థ్యాంక్ యూ. ఓకే సిస్టర్. రోహిత్ శామ్యుల్ పేరు గుర్తుపెట్టుకొని దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. ఈ రోజు మీకు గుర్తొచ్చినప్పుడల్లా దయచేసి జాయిన్ అయిన వారందరూ చేయొచ్చండి. ప్రేమ స్వరూపుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయనా. అయా, ఈ ఉదయకాల సమయంలో రాత్రంతా కూడా నువ్వు మాకు ఇచ్చినటువంటి నేను సుఖమైన నిద్రను బట్టి మా యొక్క ఆయుష్లో మరి యొక్క నూతనమైనటువంటి దినాన్ని మాకు నువ్వు అనుగ్రహించినందుకు హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో నిధి నా దాసుని ప్రభువా, నేను ఈ సిలుచాటును మరుగుపరుచుకొని మాలో సరి చేసుకోవాల్సినటువంటి అంశములన్నింటినీ కూడా వివిధ కోణాలలో ప్రభువా నాయన ఎత్తి చూపించి మమ్మల్ని నీ వాక్యం ద్వారా నాయన హెచ్చరించిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిరాశను నాయన జ్ఞాపకం చేసుకుని ఇంకా నైనా ఏడెంతల ఆత్మతో ప్రభువా బిడ్డను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. తన తండ్రిని కూడా ప్రభువును జ్ఞాపకం చేసుకునండి. మంచి ఆరోగ్యమును వారికి ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈ దినం ప్రభు ఎందరైతే బిడ్డలు నీ మాటలు ఆలకించి ఉన్నారో వారందరినీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుని నీ యొక్క వాక్యము ప్రభువా బిడ్డలందరి హృదయాలలో నిండారుగా ఫలించినట్లుగా నీవే కృప చూపమని ప్రార్థిస్తున్నాం. మరి ప్రత్యేకము ప్రభువా ఈ దినమునైనా ఆపరేషన్ జరగనటువంటి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. నీ కృపలో ఎత్తిపట్టమని ప్రార్థిస్తున్నాం. పరమ వైద్యుడిగా ప్రభువా నీవే ఈ భూ సంబంధమైనటువంటి వైద్యులలో ఉండి
సమయస్ఫూర్తితో ఆపరేషన్ ఆయన నిర్వహించటానికి సహాయమును దయచేయండి. నీ కృపలోనే ప్రభువా ఎత్తిపట్టమని ప్రార్థిస్తున్నాం. సహాయము దయచేయండి. మేమందరం కూడా లోకం వైపు చూడకుండా, లోక ఆశల వైపు చూడకుండా, నీ వైపు, నీ సిలువ వైపు చూస్తూ, నీ నిత్య రాజ్యానికి వారసులు మొగటానికి మమ్మలను మేము సరి చేసుకునటానికి సహాయమును దయచేయండి. డాక్టర్ విజయ్ కుమారి గారిని కూడా ప్రభువా నైనా ఈ లైవ్లో పాల్గొనడానికి నైనా నువ్వు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు. తనను కూడా సంపూర్ణముగా నడినెత్తి నుండి అరికాలి వరకు కూడా నీ గాయపడినటువంటి హస్తముతో ముట్టి సంపూర్ణ స్వస్థతను కూడా తనకు నువ్వు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇంకెందరైతే బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారో అటు బిడ్డలందరినీ కూడా పేరు పేరును జ్ఞాపకం చేసుకొని తగినంత స్వస్థతను ఇచ్చి మంచి ఆరోగ్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క నైనా వేదికను ప్రభు ఏర్పాటు చేయటానికి నువ్వు ఇచ్చిన తలంపును బట్టి బాబీ రత్నాకర్ గారికి, తనకు నైనా సహకరిస్తున్నటువంటి టీం మెంబర్స్ అందరిని బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున నువ్వే జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా వారికి రావాల్సినటువంటి ఫలాలను నైనా నువ్వు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీ యొక్క ప్రత్యేకమైనటువంటి దీవెనలతో మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, అనేకులకు నీ యొక్క రాజ్య సువార్తను ప్రభువా మా మట్టుకు మేము నాయన అందించటానికి సహాయమును దయచేసి నీ నామాన్ని హెచ్చించుకునమని, ఈ ఉదయకాలపు దీవెనలతో మమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించమని, సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు మా అందరి ద్వారా నువ్వే పొందుకునమని మా ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి నీకే అప్పగించుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్ము శోధనలోనికి తేక దుష్టుని తప్పింది. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక నిత్య సహవాసము, సన్నిధి, కనుదృష్టి, కాపుదల జూమ్ మీటింగ్ లో పాల్గొన్నటువంటి బిడ్డలందరికీ, మరి ముఖ్యంగా ఈ దినము ఆపరేషన్ జరగనై ఉన్నటువంటి బిడ్డకు, ఆపరేషన్ చేయబోతున్నటువంటి వైద్యులకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించిన పరిశుద్ధ తోట బాలసింహ గారికి, వాక్యం అందించిన తమ్ముడు హడ్సన్ కి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. చాలా చక్కగా చెప్పారు ఈ రోజు వాక్యాన్ని. మనందరము హెచ్చరింపబడ్డాము. దయచేసి ఈ మెసేజ్ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారండి, మరొక్కసారి మీరు వినాల్సిందిగా కోరుతున్నానండి. థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ తమ్ముడు. హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందామండి. థ్యాంక్ యూ అండి జాయిన్ అయిన అందరికీ.